పౌరసత్వ చట్టం అమలుపై కొందరు టీడీపీ నేతలు మైనార్టీల సంఘాల ముసుగులో చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, పవర్ అల్తాఫ్లు తెలిపారు. నమస్కారం అండి. పౌరసత్వ చట్టం నిన్న సోమవారం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, కొంతమంది మైనారిటీ సంఘాల ముసుగు వేసుకుని టీడీపీకి పేటీఎం బ్యాచ్గా మాట్లాడుతున్న కొంతమంది గురించి ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతోంది. వాస్తవానికి ఏంటంటే ఇదొక అంతర్జాతీయ సమస్య. ఈ సమస్యకు సంబంధించి 14% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల తరపున ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 14% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల అభద్రతా భావంతో ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు, వాళ్ళకు ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అభయాన్ని ఇస్తూ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయడం జరిగింది. ఏ విధంగానూ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయము, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది పేదల పక్షపాతి ప్రభుత్వం, మైనారిటీల పట్ల మేము కూడా చిత్తశుద్ధితోనే ఉంటామని ఘంటాపదంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది. ఇది కూడా తీరని కొంతమంది పేటీఎం బ్యాచ్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు ఆనాడు ఢిల్లీలో సంతకం చేసినందువల్లే CAA అమలవుతుందని చెప్పి కొన్ని అవాకులు చెవాకులు అబద్ధాలు పేల్చుతూ ఉన్నారు. ఇది చాలా తప్పండి. దీనికి సంబంధించి దేశంలో మెజారిటీ ప్రాంతీయ పార్టీలు, రాజకీయ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా సంతకం చేశాయి. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి ఆయా ముఖ్యమంత్రులు అనుమతులు తీసుకుంటూ ఉన్నారు, హామీ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు ఆల్రెడీ హామీ ఇచ్చారు. అందుకు సంబంధించి భయపడాల్సిన పనేం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా ఒకటి విన్నవించుకుంటూ ఉన్నాం. మీరు ఏ పౌరసత్వ చట్టానికి గురించి భయపడాల్సిన అవసరం లేదు. టీడీపీ చెబుతున్నట్టుగా ఇది అబద్ధాల హామీ, అబద్ధాల కోరు, చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టుగా ఏమీ జరగదు. ఆయన చాలా సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, చాలా సీనియర్, అబద్ధాలు ఇవ్వడంలో చాలా సీనియర్. స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే చెప్పారు చంద్రబాబు గురించి, చాలా సీనియర్ అయ్యా చంద్రబాబు నాయుడు, హామీలు ఇవ్వడంలో చాలా సీనియర్, అబద్ధాలు చెప్పడంలో చాలా సీనియర్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఢిల్లీ ప్రభుత్వంతో తిట్టి, అదే తిట్టుకున్న ఢిల్లీ ప్రభుత్వంతో మళ్ళీ పొత్తు కోసం ఆ ఒడిలో కూర్చునే వ్యక్తి చాలా సీనియర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి నరేంద్ర మోదీ గారి చంద్రబాబు గురించి చెప్పడం జరిగింది. దయచేసి టీడీపీ వాళ్ళ మాటలు కానీ, టీడీపీకి సంబంధించిన అనుకూలమైనటువంటి పేటీఎంల బ్యాచ్ల గురించి కానీ మీరు అన్యదా భావించకండి, మీరు నమ్మకండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. పౌరసత్వ చట్టానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్లో అమలు జరగవు. 14% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల తరపునే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పనిచేస్తారు, తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. మన యొక్క మత విశ్వాసాలకు కానీ, మన సంస్కృతి సంప్రదాయాలకు కానీ, మన అభిప్రాయాలు కానీ తూచా తప్పకుండా పాటిస్తూ మనకు అండగా నిలబడతారని కోరుకుంటున్నాము. ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు మా ముస్లిం మైనారిటీలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో CAA అమలు అవుతుందనేసి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడము చాలా దారుణము. ఇటువంటిది ఏమి జరగదని అప్పట్లోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పడం జరిగింది. ముస్లింస్కి ఎటువంటి హాని జరగనివ్వనని చెప్పేసి ఆనాడే చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా మన తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళతో పొత్తు పెట్టుకొని బీజేపీతో ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఈరోజు మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓడించాలి, ఏదో విధంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ గుంపులుగా రావడం జరుగుతుంది. కానీ ముస్లిం మైనార్టీలకు ఏ రోజు కూడా మేలు జరపలేదు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు ముస్లిం కన్నీళ్ళు కారుస్తూ ఈరోజు వచ్చి నేను ముస్లింస్కి అండగా నిలబడతానని చెప్పడము చాలా దారుణమైన విషయం అని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముస్లిం మైనార్టీ వెంటబడి ఉంటారని మనకొకసారి తెలియజేసుకుంటూ సెలవు. ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు CAA అమల్లో వస్తుంది అని చెప్పడం, భయపెట్టడము, ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి అండగా లేడని చెప్పడము దారుణం. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు ఎప్పుడుగా చంద్రబాబు నాయుడు లేడు తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ మైనార్టీల గురించి ఆలోచించి మైనార్టీలకు 4% రిజర్వేషన్ కల్పించింది కూడా మన రాజశేఖర రెడ్డి గారు.
అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరికి మైనార్టీలకు అండగా ఉంటూ నేను హామీ ఇస్తున్నాను, సిఏఏ అమల్లోకి రాదు, అది నేను మీకు హామీ ఇస్తున్నానని చెప్పడం మాకు ధైర్యాన్ని ఇస్తూ మనం ఏ పొద్దుగా మైనార్టీలకు ద్రోహం చేయము అని చెప్పి మనమందరము కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మనమందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.